బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడిని కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అటెనక వార్తలకు పోదాం. డీలిమిటేషన్ పేరుతోని ముప్పు, కేంద్రంపై యుద్ధానికి సిద్ధం. సార్కు బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు తీసుకోవాలి ఆయన మీద చర్యలు. నమ్మిపెట్టినం లక్షలు, ఖచ్చితంగా పడాలే శిక్షలు. చిన్న గలాట, డ్రైవర్ చేసిండు కొట్లాట. వచ్చింది దొంగవాన, నష్టమైంది శానా. కేంద్ర సర్కారు దక్షిణాది రాష్ట్రాల మీద గట్టిగానే పగబట్టినట్టున్నది కదా. ఇప్పుడు మొత్తం గిదే చర్చ. డీలిమిటేషన్ పేరుతోని బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది. అందుకోసమే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు పెద్ద మీటింగ్ పెట్టిర్రు అన్నట్టు. ఇక గాడికి మనతా నుంచి ముఖ్యమంత్రి అట్నే ప్రతిపక్ష పార్టీలు కూడా పోయిండ్రు. ఎట్లయిందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతోని దక్షిణాది రాష్ట్రాలను ముంచుతుందని కొన్ని వద్దుల కాంచి చర్చ నడుతున్నది కదా. అగో గదిని మీనే ఇవాళ చెన్నైలో మొత్తం దక్షిణాదిలో ఉండే సీఎంలు మంత్రులు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు అందరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. Firstly, I express my special appreciation for Tamil Nadu Chief Minister Thiru Stalin for bringing all of us together on this platform. We have shared a detailed note on our views on delimitation. We seek unity in South Indian states to fight jointly, as well Punjab. I will briefly summarize my point. Today, we have a big challenge facing the country. We become spectacular South. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats. అందులో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కి ఇట్లా అనుకొచ్చిండు. సీట్లల్లో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేయాలి, అట్లనే జనాభా ఆధారంగానే పునర్విభజన జరగాలి, మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇంగిటికెళ్ళి కేటీఆర్ సార్ లేసి ఈ డీలిమిటేషన్ ఇప్పుడు ఖండించకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి కాబట్టి దీన్ని ఖండించాల్సిందే అన్నాడు. This is not just an imbalance, but it is a political and fiscal centralization that is looming large. History will not forgive us if we do not speak up, because this is the time. I think we have to unite. We have to fight against this fundamental inequity. We also need to remember those who have contributed significantly cannot be penalized, cannot be discriminated against. Despite contributing to 36% of India's GDP from the 5 southern states. ఇక అందరు కలిపి ఈ డీలిమిటేషన్ మీద రాజకీయ నిపుణులతో కమిటీ చేయాలని అనుకున్నారు. మన సంస్కృతి, మన గుర్తింపు, మన ప్రగతి, సామాజిక న్యాయం మొత్తం ప్రమాదంలో పడుతుంది ఈ డీలిమిటేషన్ చేయబట్టి. అందుకే నిపుణులతోని ఓ కమిటీ చేయాలనుకున్నారు. ఇంగిటి పువ్వు పార్టీలు మాత్రం ఏం తగ్గుతలేరు. అది ఏమిట్లకేం కాదు, అసలు ప్రణాళిక లేదు, ఏం లేదు, మొత్తం వీళ్ళు పోయి గగ్గోలు పెడుతున్నారు. పబ్లిక్ ఇప్పటికైనా అర్థమైందా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని అనవట్టిండు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు, అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించాలి. ఇంకా
ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. అరే గిన్నె కూడా రాజకీయాలు ఏంది సారు, ప్రాంతం ముచ్చట అన్నప్పుడు అందరు ఒకటి కావాలి గాని మన దక్షిణాది రాష్ట్రాలకు అట్లనే మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇంకా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అన్నాడు ఏంది సారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు ఒకటై కొట్లాడలేదా, తెలంగాణ సాధించలేదా అని అనవచ్చిరుకి ముచ్చటరికైన పబ్లిక్. ఆడోళ్ళకు ఏడ రక్షణ ఉంటుంది చెప్పుర్రి. గుల్లే బస్టాండ్లల్లో ఆఫీసులల్లో ఆఖరికి బల్లె బుడ్డ పోరగాన్లకు కూడా గీ తిప్పలు అయితే తప్పలేవు పోర్రి. ఇగో గీడ ఓ మోతవారి పంతులు కానీ చదువు చెప్పురా అంటే పిల్లలకు ప్రేమ పాఠాలు చెప్తాడట. ఈ బడవగాన్ని పట్టుకొని ఏం చేసిరో ఎరికేనా, వాళ్ళ అవ్వయ్య విద్యార్థి సంఘాలు అంతా కలిసి ఏం చేసిరో చూడురో పారి. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉండే సారు పాఠాలు చెప్పమంటే పిల్లలకు ప్రేమ పాఠాలు చెప్తున్నాడట కదా. యోగిడ మూతికి బట్ట కట్టుకొని ఇట్లా అమాయకుని లెక్క కానొత్తుండు చూసినావా. అగో గీనె గురించే మనం చెప్పుకునేది. ముచ్చటేందంటే శ్లోక స్కూల్లో అయినే బడి పంతులు అన్నట్టు. ఇక పిల్లలు పాఠాలు చెప్పమని దగ్గరికి వచ్చినే ప్రేమ పాఠాలు చెప్తున్నాడట. మీదికెళ్ళి ఇంటికి పోయే వాళ్ళకన్నా చెప్పిరనుకో మీ తోడుకాలు తీద్దా అని బెదిరిస్తున్నాడట. ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు కొడతా అంటుండట. అట్లనే కొడుతుండట కూడా. ఇక ఇంటికి పోయి పిల్లలు అవ్వయ్య చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు బయలకు వచ్చి సార్ గాని పట్టుకొని ఇక ఎట్లా అరుచుకుంటున్నారో చూడుర్రి. So whatever you give complaint to your parents, they'll come and ask, and we have to ask it, sir. See, even if it's your daughter, will you accept it? Even if it's your daughter, will you accept it, sir? No, right? Then how can you beat my daughter? Just for talking in Telugu? Okay, my daughter has done a mistake talking in Telugu. Is that the way to punish her, sir? Is that the way to threaten her, sir? సార్ ఇప్పుడు జరగదు చేయదు. ఆల్రెడీ లాస్ట్ టైం కంప్లీట్ ఇస్తేనే నువ్వు ఎన్నిసార్లు కంప్లీట్ ఇస్తే అన్నిసార్లు నీకు పనిష్మెంట్ ఉంటావని చెప్పి బెదిరించినావంట. ఈ మాట నా బిడ్డ నువ్వు అనలేదని మాత్రం అనకండి, ఊరికే చెప్పాలి. అగో గంగిరెద్ది లెక్క తలకాయ ఉప్పుకుంటా సారీ సారీ అంటుండు కదా మోతవారి. ఈ మోతవారి పేరు పాష ఆట. ఇంగ్లీష్ చదువు చెప్తాడు. పిల్లల్ని ఎందుకు కొట్టినావని అడిగితే తెలుగు మాట్లాడుతురు అందుకే కొట్టినా అంటుండట. నీ తెలుగు మాట్లాడితే కొడతారా? పిల్లలకి దగ్గర తీసుకొని మంచిగా చదువు నేర్పాలి గాని గిసొంటి గురువులే ప్రేమ పాఠాలు చెప్పుకుంటా పిల్లల్ని వేధిస్తుంటే ఇక పిల్లలకు ఏడ రక్షణ ఉంది చెప్పుండ్రి. ఇక ముచ్చటెరికైనాక విద్యార్థి సంఘాలు కూడా వచ్చినాయి. ఇక విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పొట్టు అరుచుకునే అనుకోరాదురి ఆ స్కూల్ యాజమాన్యాన్ని. సీసీ అవ్వ గిసొంటి టీచర్లు ఉన్న వాటికే చదువుకోవాలన్నా కూడా పోరగాలు భయపడవట్టే. ఓ సార్లు గీసొంటి సారు ఎన్నడున్న ప్రమాదమే కాబట్టి గీ సారు మీద తొందరగా చర్యలు తీసుకోర్రి. మస్తు మోసం జరుగుతుంది. మనుషులను నమ్మించి మంచిగుండి నడిచేర్లా ముంచిపోయేటోళ్ళున్న సమాజం అన్నట్టు ఇది. ఈ బ్యాంకులల్లో సొమ్ములు పైసలు అని పెట్టి నష్టపోతున్నారు పబ్లిక్. అందుకే చెప్తానా మీరు కూడా జర జాగ్రత్తగా ఉంటుర్రి. ముందుగాలనైతే గిలా ముచ్చటై తినుర్రో పారి. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణం. అయితే గీడ జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరు మీద ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంక్ బోర్డు తిప్పేసిర్రంట. బోర్డు తిప్పేసిర్రంటే గోడకు తలిగించిన బోర్డు తిప్పేసిర్రు అనుకునేరు. ఉన్న పైసలు తీసుకొని గా బ్యాంకు CEO వెంకటరమణ గోవిందా గోవిందా అన్నాడంట. గదే మళ్ళా తప్పుగా అర్థం చేసుకునేరు. నన్ను పైసలు తీసుకొని ఉడాయించిండట. ఇక జనాలు గీన వేసిన పనికైతే ఒకటే మొత్తుకుంటున్నారు. 8
10వ నెల 2021 ఓపెన్ చేసినారు. ఒక బ్యాంకుకి లోన్లు ఇచ్చేదానికి నేను చెక్కులలో నేను హరిప్రియ సంతకాలు పెడతాను. డబ్బులు డ్రా చేసుకోవాలన్నా నాతోనే పెట్టించుకుంటున్నారు. నేను సెక్రటరీ గండానని చెప్పి పెట్టించుకుంటున్నారు. ఏవి వెంకటరమణ ఆయన కడప నుంచి వచ్చినాడు. అంతకు ముందు 2009 నుంచి పొదుపు లక్ష్మి దాంట్లో చేసినాడు ఇక్కడికి వచ్చి. అట్లా మాకు పరిచయం అందరికి చాలా మందికి గుడ్డిగా నమ్మకం మీద మేము సంతకాలు పెట్టినాం సార్. అంతే, మాకేం తెలియదు. ఎస్కేప్ అయినాడు, స్విచ్ ఆఫ్ పెట్టినాడు. మేమే పోయి పోలీస్ స్టేషన్కి పోయి మేము కూడా సార్ మీద కంప్లైంట్ ఇచ్చి ఏదన్నా చేసుకోవాలా అనుకున్నాం. మేము ఏవి రమణ మీద పెట్టాలనుకుంటాను, వెంకటరమణ మీద. మేము ఎట్లా బయటను పడతాం సార్, అంతా లేడీస్ మేము ఇంతవరకు మీరు స్టాప్ చేయండి సార్. నేను మావి కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాతనే మేము ఏదన్నా చాలా మంది బంగారం పైసలు లక్షలల్లా ఈ బ్యాంకులో పెట్టిర్రంట. మన వెంకటరమణ కాకనేమో ఊడాయించిందంట. సరే ఇంటికి పోయి అరుచుకుందాం అంటే ఆడ కూడా లేడంట. మరి ఉన్న పైసలన్నీ తీసుకొని వరల్డ్ టూర్ ఏమైనా పోయిండేమో. ఆయన ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అవుతున్నాయంట. ఎందుకు ఇట్లా అవుతున్నాయని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక 20 రోజుల నుంచి గిదే కథ నడుస్తుందంట. ఈ అక్క చెప్పేది నువ్వు మీకే అర్థమవుతుంది. అయితే ఈయన నమ్మినందుకు జనాలకు ఎక్కువ వడ్డీ ఇస్తా అంటే పట్నంలో ఉన్నోళ్ళు కూడా లక్షలు డిపాజిట్ చేసిరంట. మొత్తానికి అయితే నంద్యాలలో 5 బ్రాంచులు ఓపెన్ చేసిందంట. 2021 నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం 4 సంవత్సరాలు అయితే సక్సెస్ఫుల్ గా ప్లాన్ ప్రకారం సంస్థ పెట్టి అందరిని నమ్మించి పైసలు అయితే తీసుకోపోయిండు. బ్యాంకులో పనిచేసేటోళ్ళు ఊర్లు ఉన్నోళ్ళు మస్తు మంది వాళ్ళ పైసలు బంగారాలు పెట్టి మోసపోయినామని గొల్లు అంటున్నారు. ఇక అయినా మన తిరుపతి వెంకన్న స్వామికి ఈ కలియుగంలో మస్తు అప్పు ఉన్నది. ఇక ఆయన పేరు పెట్టుకున్న గీనైతే ఒక్క పైసా అప్పు లేకుండా జనాల దగ్గర అప్పులు తీసుకొని అలా చేతుల షిప్ప పెట్టిండు. ఇక పోలీసుల గిన దొరకడా అప్పుడు ఆ షిప్ప ఆయనకే వస్తది. మీరు కూడా జర పైలంగుండుర్రి. ఎంక్వైరీ చేసుకున్నాకనే పైసలు బంగారాలు ఏమన్నా ఉంటే వడ్డీలు ఎక్కువిస్తున్నాని చెప్పేసి పొయ్యి అలా చేతులు పెట్టొద్దు. వాళ్ళేంది అలా కథ ఏందని ముందుగా అరుచుకోవాలి. జాగ్రత్తగా ఉండురు జర. ఇంతకు ఈయన తీసుకుపోయిన పైసలన్నో చెప్పలేదు కాదు, మొత్తం 2 కోట్లు కూడా వేయించిండంట. మనిషి అన్నాక జర్రంతా నిదానంగా ఉండాలి. ప్రతి దానికి కోపం అయితే మన కొంపనే మునుగుతుంది. చూడుర్రి, తెలుసో తెలియకనో ఒక మాట అన్నామనుకో గాదానికే ఉట్టిగానే గనమైతురు పోర్రి ఈ రోజులల్లా. ఇక ఉన్న జనాలు గట్నే ఉన్నారు చాలా మంది కూడా. ఇక ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి, మీకే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనుషులకు జర్ర కథదానికే కోపాలు వస్తున్నాయి. ఊకేనే ఈగోలు హర్ట్ అవుతాయి. పుట్టిదానికే లడాయికి దిగుతారు. జర్ర కొంచెం పక్కకు జరగన్నా అంటే చాలు నన్నే పక్కకు జరగమంటావా అని ఎదురు మళ్ళీ కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. గసొంటిదే గీ ముచ్చట కూడా. ఆగో కింద పడేసి కాళ్లతోని ఎట్లా దంతున్నాడో చూడుర్రి. అర్రెర్రే ముఖం మీద గట్ల గుద్దుతున్నాయరా నాయనా. ఓరక్క గాడున్న పెద్ద మనుషులు మంచిగా చూసుకుంటే నిలబడ్డారేందయ్యా మాకెందుకు అన్నట్టు జర ఇద్దరిని చెరో పక్క గుంజురాకడ. ముచ్చటేందంటే వీళ్ళిద్దరూ ఆర్టీసీల పనిచేసే డ్రైవర్లే. కానీ ఒక ఆయనది ఏపీ, ఇంకో ఆయనది కర్ణాటక. అయితే పార్కింగ్ విషయంలో ఏదో కొట్లాట అయ్యి కర్ణాటక డ్రైవరు ఏపీ డ్రైవర్ ని గిట్లా సావగొట్టవటే. బస్సులు బస్ స్టాండ్ లో అన్నప్పుడు టైమింగ్ ఉండనే ఉంటది. జర ఓ నిమిషం అటో ఇటో పార్కింగ్ లేట్ అవుతది. ఇక గిన్ని రోజుల నుంచి చేసుకుంటలేమా అన్న, గట్లనే చూసుకొని చేసుకోవాలి. అందరం కష్టపడి గవర్నమెంట్ కే పని చేస్తున్నాము. కలిసిమెలిసి మంచిగా ఉండాలి. గదైతే తెలిసినట్టు లేదు గీ డ్రైవర్ అన్నకు.
ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత కోపం నాకే ఉందన్నట్టు పాపం ఏపీ బస్సు డ్రైవర్ ని గట్లా ఇరగ మరగ కొట్టిండు. ఇక కడప జిల్లా ఆర్టీసీ డ్రైవర్ పై గిట్లా దాడి చేసినందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే మస్తు గరమైనయి. ఇక మా ఓన్ని మీ ఓడు గట్లా కొట్టిండు, మీ ఓన్ ఏం పద్ధతి అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చిరంట. ఇక దానికి కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ పైన సస్పెన్షన్ ఏటైతే గట్టిగానే పడ్డది. ఇక ఓ 6 నెలలు ఇంటి దగ్గర కూర్చొని జర ధ్యానం చేసుకుంటా కోపం తగ్గించుకుంటే మంచిగుండు అన్న. మరి గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అంటే గిదే అయ్యిందేదో అయ్యింది, జర సరే సారీ అన్న అని చెప్పుకుంటే అయిపోయే. జర్రంతా దానికి ఇంట్లో ఖాళీగా కూర్చునే పరిస్థితి వచ్చే మళ్ళా ఎవరి జోలి కోడిగా. ఎండాకాలం వచ్చే ముంగల ఖచ్చితంగా వాన అయితే పడుతుందిలా, కానీ వచ్చింది ఊకేనే ఉండక ఉన్న పంటను కట్టుకున్న ఆస్తుల్ని నాశనం చేసిపోవట్టే. గదే నిన్న మన రాష్ట్రంలో కూడా ఆడాడ వర్షాలు పడ్డాయి కదా, ఇక దాంతో పబ్లిక్ బగ్గనే లాస్ అయ్యారు అన్నట్టు. పాపం మళ్ళీ తిప్పలు ఎట్లుందో అరుచుకుందాం పాండ్రి. చలికాలం మొత్తం పోయి ఎండాకాలం రావట్టిగా. అయితే ఎండాకాలానికి ముందు ఒక 10 రోజులు వానలు కొడతాయంట. నా చిన్నప్పుడైతే కొట్టేవి. ఆ వానల్ని దొంగ వానలు అంటారంట. మా నాయన చెప్పిండు నాకు. ఎవ్వరికి తెలియకుండా దొంగ వాన అయితే వచ్చింది నిన్న. వచ్చి ఊకున్నదా అంటే ఊకోలే, ఆగమాగం చేసింది. ఇగో ఈ వీడియోల కారును చూసి ఆయనత బస్సో లారో గుద్దింది అనుకునేరు. గింతగానం లొట్టబడిందేరా అయ్యా. ఇగో గీ బైకులు చూడురి ఎట్లా కింద పడిపోయినాయో. అరే రే 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 మొత్తం 7 కాడికి వలిగిపోయింది కదా హోటలంతా. అంతా ఆగమాగం చేసిపోయింది దొంగవాన. అయితే నిన్న పొద్దువింకల పూట ఈదురుగాలులు గట్టి వచ్చినాయంట. అందుకే గీ హోటల్ అంతా ఆగమాగమైంది. గా గాలి దుమారానికి హోటల్ ప్రహరీ గోడ అయితే ఊలిపోయిందంట. ఇక దాంట్లోన్న ఫర్నిచర్ అయితే మొత్తం ఎట్లా పడితే అట్లా ఆగమాగమైంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి 7 పాయల టీ జంక్షన్ దగ్గర కొన్ని హోటల్ దుకాణాలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక పొద్దుంకలు వచ్చిన గాలులకు ఆడున్న కరెంటు స్తంభాలు ఇరిగి కార్ల మీద పడితే అవి 7 కాడికి ఖరాబ్ అయిపోయినాయి. కరెంటు మొత్తం అయిపోయిందట కొల్చారం మండలంలో. ఈ హోటల్ అన్నోళ్ళకైతే మస్తు నష్టం జరిగింది. వాళ్ళు అసలే చిన్న చిన్న వ్యాపారులు. ఇక వాళ్ళకు జర్రంత సాయం చేయాలని ఊళ్ళో ఉన్నోళ్ళైతే ప్రభుత్వ అధికారులను అయితే కోరిరంట. గీడ ఒక్కతాన్నే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ఈదురుగాలు వానలు వనగన్లు కూడా పడ్డాయి. ఇగో గీడ చూడుర్రి హైదరాబాద్ కొండాపూర్లా అర్ధరాత్రి ఫుల్ వర్షం. గట్ల వర్షం రాగానే గిదేంద్ర దేవుడా అని చెప్పేసి ఆడున్నోళ్ళందరూ అదురుకున్నారంట. ఇంకా కొన్ని జిల్లాలల్లా ఉరుములు మెరుపులతోని అదరగొట్టింది. అబ్బా రోడ్లన్నీ కుంటలైపోయినాయి కదా మొత్తం. ఇక పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలలో అయితే వానతోటి వనగండ్లు కూడా జతగట్టి పడ్డాయంట. వాతావరణ కేంద్రం అయితే రేపు ఎల్లుండి కూడా జర కథ ఇదే నడుస్తుందని చెప్పిందంట. అందుకే జర పైలంగుండిర్రి, చెట్ల కింద ఉండకుర్రి. కార్లు బండ్లు ఉంటే ఏమన్నా జర దాపుకు చూసి పెట్టుకోర్రి. గా కరెంటు స్తంభాల కింద అస్సలు పెట్టకుర్రి చెట్ల కింద అయినంగా. ఇక పిల్లలు పెద్దలు అందరూ జర బయటికి పోకుర్రి. గా కరెంటు స్తంభాలను అస్సలు ముట్టుకోకుర్రి.
వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన చూసేయండి. ఇవాళ వరల్డ్ వాటర్ డే ఊళ్ళో అంటే ప్రపంచవ్యాప్తంగా నీటి దినోత్సవం అన్నట్టు. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఆల్రెడీ భూగర్భ జలాలు అడిగంటిపోవట్టే, మీదికెళ్ళి ఒదికి ఎండలాయే, బోర్లేమో గుక్కిచ్చిపోయేవట్టే. మరి నీళ్లు తాగుతానికి ఎట్లా, కడుక్కుంటానికి ఎట్లా, తానం చేస్తానికి ఎట్లా, పంట పొలాలకి ఎట్లా? అందుకనే నీటిని పొదుపుగా వాడుకోవాలి అనబట్టిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇనూరు పారి. ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటే మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దినం ఇవాళ. ఈరోజు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు మనం కొంత అవకాశాన్ని ఇద్దాం. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ నీటి ఇబ్బందుల లోపల గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ఈ సందర్భం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవడానికి కూడా తీసుకునే ప్రయత్నాలు కావచ్చు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతూ, ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవు మళ్ళా వాజీవే, ఇంట్లో కిచెన్లకు బాత్రూమ్లకు ఏడుంటాడికి నీళ్లు రావాలి గాని మన ఇంట్లో మాత్రం సుక్క నీళ్లు నిలవనియ్యరు. మొత్తం సిమెంట్ వేసి కప్పుతారు, కానీ నీళ్లు కావాలి. మన ఇంట్లో మాత్రం నీటి సుక్క ఇంకొద్దు. ఇంకా కొంతమంది ఉత్తమ మనసులు ఉంటారు, నీళ్లను ఊకుకనే వారబోతుంటారు. అందుకనే మనం నీళ్లను కాపాడుకోవాలి. మనం ఇప్పుడు గిట్ల చేస్తే వచ్చే తరాలకు నీళ్లు దొరుకుతాయా? అందుకనే నీళ్లను పొదుపుగా వాడుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేద్దామనేది సారు మాట. ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. మళ్ళీ రేపు వస్తా.